ఆయన పాదాల యొద్ద కూర్చుని ఆయన మాటలు వినటం ఉత్తమమైన పని. ఇలాంటి ఉత్తమమైన పని చేయటానికి ఎంతమంది వస్తున్నారండి దేవుని మందిరాలకు? ఒక్క ఆదివారం మాత్రమే నిండిపోతుంది మందిరం, మిగిలిన అన్ని రోజుల్లో అంతే. అందుకనే దేవుడు అంటున్నాడు, ఓ మనుష్యుడా, ఏది ఉత్తమమో దానిని తెలుసుకుని అనుసరించు. దేవుని వాక్యం వినటం ఉత్తమం. ఎందుకో తెలుసా? యెహోవా మాట మనలను బ్రతికిస్తుంది. దేవుని మాట మనకు జీవాన్ని ఇస్తుంది. యెహోవా మాట మనకు స్వస్థతను అనుగ్రహిస్తుంది, మనకు బలాన్ని ఇస్తుంది, ఆదరణ కలుగజేస్తుంది, హృదయంలో నెమ్మదిని ఇస్తుంది, పగిలిన గుండెకు ఓదార్పునిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆయన మాటి మన త్రోవలకు వెలుగు, మన మార్గములో దీపమై మనకి మార్గాన్ని చూపిస్తుంది.